హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ అంటారు శంకర భగవత్పాదులు. మొట్టమొదటి శ్లోకాన్ని మాట్లాడుతూ శాంపేయ గౌరార్ధ శరీరకాయై, దాని గురించి నేను మీతో మనవి చేసి ఉన్నాను. కర్పూర గౌరార్ధ శరీరకాయ, అమ్మవారి యొక్క శరీర వర్ణముల గురించి చెప్పి ఇప్పుడు పరమశివుని యొక్క శరీర వర్ణాన్ని చెప్తున్నారు. అసలు పరమేశ్వరుని యొక్క శరీరము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అలౌకికమైన, అంటే విశ్వమంతా నిండిపోయి ఉండేటటువంటి స్వరూపము ఒకటి. అది అసలు ధ్యానమునందు కూడా గోచరమయ్యే అవకాశం ఉండదు. అది జ్ఞానము చేత తెలుసుకోవలసి ఉంటుందంతే. కృష్ణ భగవానుని యొక్క విశ్వరూప సందర్శనం భగవద్గీతలో ఎలా ఉంటుందో పరమశివుని యొక్క విశ్వరూప సందర్శనం కూడా అలాగే ఉంటుంది. అది ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త భూతములు ఆయన శరీరముగా ఎలా ఉంటాయో చూపిస్తారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్దులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాత్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యమగుచు అని. అగ్నిముఖంబు, ఆయన ముఖం అగ్నిహోత్రం. పరాపరాత్మకం ఆత్మ, పర అపర తత్వమును కలిగినటువంటి ఆత్మ ఆయనదై ఉంటుంది. కాలంబు గతి, కాలమే ఆయన యొక్క నడక. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదం. శ్వసనంబు నీ ఊర్పు, వాయుదేవుడు ఆయన యొక్క ఊపిరి. రసన జలేశుండు, నీరు ఆయన నాలుకగా ఉంటుంది వరుణదేవుడు. అలా ఈ విరాట్ స్వరూపం ఆయనలో నిండిపోయి ఉంటుంది. అది ధ్యానమునందు కూడా గోచరించడానికి అవకాశమై ఉండదు. రెండవ స్వరూపం గురించి లింగ పురాణం మాట్లాడుతుంది. అందులో ఒక మాట చెప్తారు. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అప్రాకృత శరీరం తం, మనకి సప్తధాతువులతో పంచభూతములతో ఈ శరీరం ఏర్పడుతుంది. పరమేశ్వరుని యొక్క శరీరము అటువంటిది కాదు. అది అప్రాకృతమైనటువంటి శరీరము. అతిమన్మధరూపిణం, అది విశేషమైనటువంటి అందంతో ఉంటుంది. ఘృతనీతి ఘనీభూతం, అది పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సచ్చిదానంద విగ్రహం, అటువంటి పరమేశ్వరుని యొక్క సాకారమైనటువంటి రూపము ఏదైతే ఉందో ఆ సాకారమైన రూపమునందు ఒక ప్రజ్ఞా విశేషం ఉంటుంది. అది చాలా విశేషమైన అందంతో కూడుకున్నదై ఉండి తెల్లని రంగుతో కూడుకున్నదై ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ఈ రంగు అనేటటువంటిది నిజంగా భగవంతుని యందు కూడా ఆరోపితమై ఉంటుందా? అలా తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, ఎర్రగా ఉండడం ఇలా ఉంటుందా భగవంతుని యందు కూడా? అలా అయితే పరమశివుడు తెల్లగా, శ్రీమన్నారాయణుడు నల్లగా ఉన్నాడు అనుకోండి. ఉంటే వాళ్ళకి కూడా రంగులుండి, వాళ్ళకి రంగుల మీద వ్యామోహం ఉండి, నేను తెల్లగా ఉంటే బాగుండేదని శ్రీ మహావిష్ణువుకి, నల్లగా ఉంది పార్వతీదేవిని ఎప్పుడో పరమేశ్వరుడికి అలా అనిపిస్తూ ఉంటుందా? నిజంగా కాదు. అది ధ్యానమునందు మనస్సు నిలవడానికి మొదటి మెట్టుగా ఆయన శరీరము తెల్లగా ఉంటుంది భావించడం తేలిక. అసలు దాని ఆంతరమైన రహస్యం ఒకటి ఉంటుంది. అది మీకు అర్థమైందనుకోండి, అసలు శివుడు ఎందుకు తెల్లగా ఉంటాడో మీకు అర్థమైతే శివుడు తెల్లగా ఉంటాడు అన్న దాని మీద అభిమానం కన్నా అసలు శివుని తెల్లతనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మనం తెల్లబడతాం. అది ఎలా జరుగుతుంది అంటారేమో. లోకంలో వర్ణములు అని ఒక మాట, వర్ణములు అంటే రంగులు.
రంగులలో 7 రంగులు ఉంటాయి. అందుకే ఇంద్రధనస్సుకి 7 రంగులు. చిన్నతనంలో సైన్స్ లో వాటిని విబ్జియార్ అని పిలుస్తూ ఉంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఇవి 7 రంగులు. 2 రంగులు కవు. తెలుపు, నలుపు 2 రంగులు కవు. తెలుపు అన్ని రంగులను బయటికి వదిలిపెట్టేస్తే తెలుపు, అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు. అందుకే తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. ఈ 2 రంగులలోకి తీసుకొచ్చి చెప్పరు. చెప్పకుండా మిగిలినవి రంగులుగా చెప్తారు. ఇందులో కూడా గమ్మత్తు ఏమిటంటే తెలుపులోంచి మిగిలిన రంగులు విడివడే ముందు మొదట ఎరుపు విడివడుతుంది. మొదట ఎరుపు బయటికి వస్తే మిగిలిన రంగులు బయటికి వస్తాయి. ఎరుపు మొట్టమొదట తెలుపులోకి వెళ్ళిపోవడం మొదలు పెడితే మిగిలిన రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. అందుకే అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఎప్పుడు చెప్పినా అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎర్రని రంగు అంటారు. అంటే పరమేశ్వరుని నుంచి విడివడి జీవుడిగా నిలబడమనేటటువంటి మాయ ఎక్కడ ప్రారంభం అంటే అమ్మవారి యొక్క విశేషం చేతనే ప్రారంభం. అందుకే ఆవిడ ఎరుపు. మళ్ళీ శివుడిలోకి కలిపేది కూడా ఎరుపే. ఆ ఎరుపే తెలుపులోకి కలపాలి, ముందు ఎరుపు వెళ్ళాలి. అందుకే అమ్మవారిని ఎరుపు రంగుతో సంకేతిస్తాడు. పరమేశ్వరుడు తెలుపు. తెలుపు అంటే అన్నీ ఆయనలో ఉన్నాయి. అన్నీ ఆయనలో ఉన్నవి ఆయన బయటికి విడిచిపెట్టేస్తాడు. అందుకే తెలుపు ఎప్పుడు బయటికి వదిలిపెట్టేస్తుంది. వేసవి కాలంలో తెల్లని బట్టలు వేసుకోండి, తెల్లని బట్టలు వేసుకోండి అని ఎందుకంటారంటే తెల్లని బట్టలు వేసుకుంటే చల్లగా ఎందుకు ఉంటుందంటే బయటికి వదిలేస్తుంది వేణ్ణి. ఆ తెలుపుకి ఒక లక్షణం ఉంటుంది. మీరు చూడండి, తెలుపు దేనికి గుర్తు అంటే లోపల ఏదీ దాచలేదు అని గుర్తు. అది రంగు కాదు, అది శాశ్వతత్వము అని గుర్తు. అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి, అన్నీ అందులోంచే బయటికి వస్తాయి. అలా విశ్రాంతి స్థానము అన్ని రంగులు దేంట్లోకి ఎడతాయో, అన్ని రంగులు దేంట్లోంచి బయటికి వస్తాయో అదే తెలుపు. కాబట్టి ఇప్పుడు తెలుపు ఏమవుతుందంటే శాశ్వతము. రంగులు శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, వెలిసిపోయింది అంటారు. మీరు చూడండి, ఇంగ్లీష్లో ఓ మాట ఉంది, ఆయన దాన్ని కొంచెం కలర్ చేశారండి అంటారు. అంటే అబద్ధం ఆడాడండి, కొంచెం కొత్తవి లేనివి ఉన్నవి కలిపాడు అని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఆయన దాన్ని కలర్ చేశాడండి అంటారు. కలర్ చేశాడండి అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నాడు అని. శ్వేతపత్రం విడుదల చేయండి అంటారు. శ్వేతపత్రం అంటే తెల్ల కాగితం పెట్టండి. శ్వేతపత్రం విడుదల చేయండి, ఇంగ్లీష్లో కూడా దానికి అదే మాట ఉంది, సబ్మిట్ ఏ వైట్ పేపర్. ఓ వైట్ పేపర్ సబ్మిట్ చేయండి దాని మీద అంటారు. వైట్ పేపర్ సబ్మిట్ చేయండి అంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అని ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అంటే తెల్ల కాగితం పెట్టండి అంటే ఓ తెల్ల కాగితం తీసుకొచ్చి ఇమ్మని కాదు. శ్వేతపత్రం విడుదల చేయండి అంటే ఓ తెల్ల కాగితం మీకు ఇమ్మని కాదు. శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంటే ఆ విషయంలో యథార్థంగా ఉన్న సత్యం ఏమిటో మాకు చెప్పండి. తెలుపు సత్యమునకు ప్రతీక. ఇప్పుడు మీకు బాగా అర్థం అయి ఉంటుంది, ఎందుకంటే తెల్లవారు లేస్తే ఇది వాడుకలో ఉంది, శ్వేతపత్రాన్ని విడుదల చేయడము అన్నమాట. తెలుపు అంటే సత్యము. తెలుపు కాకుండా రంగు, ఉన్నది లేనిది, లేనిది ఉన్నది కలిశాయి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనపడితే మాయ. మాయ ఎక్కడ ఉన్నా రంగుతోనే ఉండాలి. అందుకే ఎరుపుతో ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మాయాస్వరూపిణి అయి లోకాలన్నిటినీ తిప్పాలి. తిప్పుతుంది కాబట్టి ఆవిడ రంగుతో ఉంటుంది. పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, ఎందుకంటే అది సత్యం. అది ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయే వస్తువు కాదు, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండే పరమేశ్వరుడిలోకి అణిగిపోతుంది అమ్మవారు కూడా. అణిగిపోవడం అంటే సంకల్ప రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే మీరు కొంచెం దీన్ని జాగ్రత్తగా పట్టుకుంటేనే మీకు ఈ సిద్ధాంతం అవగతమవుతుంది. కదలిక అని నేను అన్నాను అనుకోండి, అది బయట మీకు కనపడుతుంది కదలిక అంటే. ఇప్పుడు నేను నా చేయి కదిపాను అన్నాను అనుకోండి, నా చేతి కదలికని మీరు చూడొచ్చు. లేదు, మీరు వచ్చి నేను కూర్చుని ఉండగా ఈ వేదికని కదిపారనుకోండి, నేను కూడా కదులుతాను. వేదిక మీద ఉన్నాను కనుక నేను కూడా కదులుతాను. నా మనసు స్పందించింది అన్నాను అనుకోండి, మీకు కనపడుతుందా? నా మనోస్పందనము మీకు కనపడదు. కానీ నా మనోస్పందనం ఎవరిని కదుపుతుంది? లోపల నన్ను కదుపుతుంది.
లోపల నాలోని తత్వాన్ని కదుపుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను అలా వెళ్ళిపోతుంటే ఒక దీనుడు కనపడ్డాడు అనుకోండి, నా మనసు కారుణ్యముతో స్పందించింది. అప్పుడు వెంటనే నాకు అయ్యయ్యో పాపం ఎంత బాధలో ఉన్నాడరా అన్న కదలిక కలుగుతుంది. కానీ ఇప్పుడు కారుణ్యము చేత కలిగిన స్పందన వలన పొందినటువంటి రసానుభూతి మీకు అవగతం అవుతుందా? మీకు తెలియదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తే అమ్మవారిని కదలిక అని చెప్పలేదు శివుడి విషయంలో. మన విషయంలో అయితే కదలిక, పరమశివుడి విషయంలో అయితే స్పందన. శివశిఖ్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నారు తప్ప కదలికకి సంబంధించి చలనం అన్న మాట ఆయన వాడలేదు. కారణం ఏంటంటే ఆయనలో సంకల్ప రూపంగా ఉంటుంది. సంకల్పము ముందు లోపల నా మనసుని కదుపుతుంది, బుద్ధి చేత నిర్ణయించి ఇస్తుంది, అప్పుడు నా శరీరం కదులుతుంది. ఈ కదలికలకి మొదటి కదలిక ఏదంటే స్పందన. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణ చెప్దాం అని లోపల నాకు తడుతుంది, అది స్పందన. అది నేను చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా నా చేతులు కాళ్ళు కదులుతాయి. ఆ కదలికలు మీకు తెలుస్తాయి, లోపలి స్పందనలు మాత్రం మీకు తెలియవు. లోపల జరుగుతుంది స్పందన. పరమశివుని లోపల భావస్పందన రూపంలో ఉండేది అమ్మవారు. అందుకని అమ్మవారు అయ్యవారిలోకి అణిగిపోతుంది. అయ్యవారిలోంచి స్పందన రూపంలో పైకి వచ్చిందనుకోండి, ముందు ఆవిడ రావాలి. ఆవిడొస్తే ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తుంది. ఆయన యందు సృష్టి యందు ఆభిముఖ్యమును కల్పిస్తుంది. ఇదే ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట శంకర భగవత్పాదులు అంటారు, ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై అంటారు. ప్రపంచమును సృష్టి చెయ్యాలనేటటువంటి ఉన్ముఖత్వమును కల్పించిన లాస్య స్వరూపిణివి నువ్వు అంటారు. కాబట్టి ఇప్పుడు పరమశివుడు తెలుపు అంటే ఆయన తెలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన సత్యం, నిత్యం, నిర్మలం, నిరంజనం. అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయే వస్తువు కాదు. పోయేవన్నీ ఎక్కడికి పోవాలి? ఆయనలోకి పోవాలి. ఆయనలోకి పోయినవన్నీ ఏమవ్వాలి? ఆయనలోంచి రావాలి. ఎవరిలోకి విడుతోందో అది కూడా లేకుండా పోయిందనుకోండి, అప్పుడు ఇంకా శాశ్వతమైనది ఏది లోకంలో? బ్రహ్మమొక్కటే శాశ్వతము, ఆ బ్రహ్మమే శివుడు. కాబట్టి ఆయన తెల్లగా ఉంటాడు. కర్పూర గౌరార్ధ శరీరకాయ. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో శివుడు అంత తెల్లగా ఉన్నాడు అండంలో శంకరుల ఉద్దేశ్యం. శంకరుల యొక్క ప్రతిపాదన ఏమి అంటే, పరమశివుడు సత్యమై నిత్యమై ఉన్నాడు, అది పరబ్రహ్మతత్వమై ఉన్నది. ఆ పరబ్రహ్మతత్వంలోకి నువ్వు ప్రవేశించడము అంటే బ్రహ్మమును గుర్తెరుగుటయే. బ్రహ్మమును నువ్వు తెలుసుకున్న ఉత్తర క్షణంలో నువ్వే బ్రహ్మమవుతున్నావు. అందుకే ఒక చమత్కారమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు శంకరాచార్యులు వారు ఒక చోట. అందులో ఒక మాట అన్నారు ఆయన, అమ్మవారు అనుగ్రహంతో ఎవరిని చూస్తుందో వాళ్ళు చంద్రశేఖరులవుతారు అన్నారు. అంటే మాయ తొలగి వాడికి శివుడు తెలిస్తే వాడు శివుడు అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఎగుతున్నాడు. కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు అన్న మాటలో అర్థం ఏమిటి అంటే, పైకి మనసు పట్టుకోవడానికి ఒక ఆలంబనం కావాలి కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు. అంతరార్థము అన్నీ శివుడిలోంచి వచ్చి అన్నీ శివుడిలోకి ఎడతాయి తప్ప శివుడు మాత్రం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడమో శివుడు లేకుండా పోవడమో ఉండనే ఉండదు. ఎప్పుడూ ఉండేవాడు ఆయనే. అందుకే ఆయన వాడేటటువంటివి అన్నీ తెల్లగా ఉంటాయి. మీరు చూడండి, ఆయన ఎక్కే ఎద్దు తెలుపు, ఆయన రాసుకునేటటువంటి విభూతి తెలుపు, ఆయన ఉండేటటువంటి కైలాస పర్వతం తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల తెలుపు, ఆయన రంగు తెలుపు, అన్నీ తెలుపు. అన్నీ తెలుపుతో ఉండేటటువంటి పరమశివుని యొక్క తత్వం ఏమి అంటే, అన్నీ తెలుపుతో ఎందుకు సంకేతిస్తారంటే, ఎప్పుడూ ఉండేవాడు సుమా, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. సమస్త లోకములు ప్రళయము యందు నశించిపోయినా ఆయన మాత్రం ఉంటాడు. ఆయన లేకుండా పోవడం అన్నది ఉండదు.
మళ్ళీ ఆయనలోంచి అన్నీ బయటికి వస్తాయి. అందుకే ఒక చోట శంకరాచార్యులు వారు అంటారు, బ్రహ్మమస్తకావలి బద్ధతే నమశివాయ అంటారు. ఆయన మెడలో పుర్రెల మాల వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడిదాల్సు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అని. పునుకల పేరు కంఠమున పుర్రెలమాల ఒకటి వేసుకుంటాడు. ఎందుకు ఆయనకు ఆ పుర్రెలమాల? అసహ్యంగా ఉండదు పుర్రెలమాల వేసుకుంటే? ఎవరైనా దగ్గరికి ఎడతారా? ఎందుకు ఆ పుర్రెలమాల? తెల్లగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాడా? అది కాదు దాని ఉద్దేశ్యం. పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడంటే, లోకంలో ఉండేటటువంటి జనుల పుర్రెలు ఆయన మెడలో వేసుకోడు. సృష్టి చెయ్యమని ప్రతి యుగంలోనూ సృష్టి జరిగేటప్పుడు ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారికి అధికారం ఇచ్చి వేదం ఇస్తాడు. ఆ బ్రహ్మగారు కూడా కాలంలో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన తల కూడా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆయన దానికి ఒక గౌరవం ఇస్తాడు. అరేరే, నేను మొట్టమొదట సృష్టించి ఆయన చేత మిగిలిన సృష్టి చేయించాను. నిన్న మీరు విన్నారుగా, బ్రహ్మగారు అడిగితే కదా అర్ధనారీశ్వర స్వరూప ప్రకటన చేశాడు సృష్టికి. ఆయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోవడమే మర్యాద కాదు. అందుకని ఆ పుర్రె తీసి ఏం చేస్తాడంటే ఒక తలపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు. పరమశివుని పాదముల చెంతకి చేరడం కన్నా పవిత్రత ఏమైనా ఉందా లోకంలో? ఉండదు. ఒక పువ్వు ధరించింది అంటే గుర్తు ఆయన పూజకి వెడితేనే. శవం మీద అలంకారంగా పుష్పహారం వెళ్ళిందనుకోండి, దాని జన్మ నశించిపోయింది. అది ఎంత సుగంధభరిత పుష్పమైనా దాన్ని ఎవరు తీసి కళ్ళకద్దుకుంటారో, ఎవరు శిగలో పెట్టుకుంటారో? శవం మీద వేసినటువంటి పుష్పమాల రుద్రభూమిలో విసిరివేయబడుతుంది. పరమేశ్వరుడి పాదముల మీదకి వెళ్ళిన పుష్పమాల కన్నుల కద్దుకుని శిగలో పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు, చెవిలో పెట్టుకుంటారు. కాబట్టి ఆయన పాదముల మీదకి ఏది వెళ్ళిందో అది పూజింపబడిన వస్తువు అని గుర్తది ప్రసాదమై కూర్చుంటుంది. బ్రహ్మగారి తల కూడా పడిపోతే ఎలా? అందుకని తీసి మెడలో వేసుకున్నాడు. పూజనీయత ఆయన కల్పించాడు, బ్రహ్మగారు కల్పించుకున్నారు. అలా ఆయన చెప్పిన మాట విని ఉన్నంత కాలము శివుడు చెప్పినట్టుగా సృష్టి చేసినటువంటి కారణం చేత పరమశివుడి మెడలో హారంలో వెళ్ళి కూర్చుంది. మొట్టమొదట ఒక పుర్రె వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ సృష్టి అంతా మహాప్రళయంలో వెళ్ళిపోయింది. మళ్ళీ బ్రహ్మగారు పడిపోయాడు. మళ్ళీ ఆ పుర్రె తీసి మెడలో వేసుకున్నాడు. అలా మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు, మళ్ళీ సృష్టి చేశారు, మళ్ళీ బ్రహ్మగారు పడిపోయారు, మళ్ళీ బ్రహ్మగారి పుర్రె తీసి వేసుకున్నాడు. ఇలా బ్రహ్మగారి యొక్క పుర్రెలు బోలెడన్ని పుర్రెలై పెద్ద మాల ఒకటి ఆయన మెడలో వేసుకున్నాడు. అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు? ఎంత సృష్టి వెళ్ళిపోయింది? ఇంత సృష్టి వెళ్ళిపోయినా, ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా ఎవరు ఉండిపోయారు? ఆయన ఒక్కడే ఉండిపోయాడు శివుడు. బ్రహ్మలు వెళ్ళిపోయారు, సృష్టి వెళ్ళిపోయింది. సృష్టించినవాడు సృష్టి కూడా వెళ్ళిపోయాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నీ సేవించున్నంటారు పోతన గారు. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు పరంజ్యోతి స్వరూపుడే. అలా మిగిలిపోయిన వాడెవడో వాడు సత్యం, వాడు శాశ్వతం. నీవు కూడా శాశ్వతుడవు కావాలి అంటే పుట్టి చచ్చి కాకుండా ఉండాలి అంటే శివుడు నీకు తెలియాలి. శివుడు తెలిస్తే నీవు శివుడు అవుతావు. ఆత్మయే శివుడు. ఆత్మ తెలిస్తే నువ్వు ఆత్మ అవుతావు. ఇక మళ్ళీ జనన మరణములు లేవు. శరీరానికి ఉన్నాయి జనన మరణాలు, ఆత్మకి లేవు. కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటలో శంకరుల ప్రతిపాదన ఏమి అంటే ఆయన శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు తప్ప ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు. అటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని కర్పూర గౌరార్ధ శరీరకాయ, ఆయన కర్పూరము వంటి తెల్లని శరీరంతో ఉంటాడు. ఇప్పుడు ఈ స్తోత్రంలో అది ప్రస్తుతం కాకపోయినా మీకు ఒక అనుమానం వస్తుంది. బాగుందండి, తెల్లతనం శాశ్వతత్వానికి గుర్తంటున్నారు. మరి తెలుపుకి వ్యతిరేకమైన గుణం ఏది? ఇంకొక విశేషం నలుపు. అది రంగు కాదన్నారుగా మీరు. నేను అన్నానుగా తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదన్నాను. మిగిలిన 7 రంగులు అన్నాను. పుచ్చుకుంటే నలుపు, వదిలిపెడితే తెలుపు అన్నాను. మరి అప్పుడు నలుపుకి శాశ్వతత్వం ఎలా? మరి అప్పుడు నలుపుగా ఉండే నారాయణుడు శాశ్వతుడని ఎలా చెప్తారు తత్వంలో? అప్పుడు నారాయణుడు కూడా కాలంలో విడిపోయేవాడేనా?
అప్పుడు నలుపు శాశ్వతత్వం ఎలా అవుతుంది అంటే, మీరు జాగ్రత్తగా వినండి, సృష్టిలో ఏదైనా సరే చిట్ట చివరికి కాలిపోతుంది, మగ్గిపోతుంది. పువ్వు కావదు కదండి అని మీరు అనొచ్చు, కానీ పువ్వు నేల మీద పడిపోయిన తర్వాత దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి వేడికి మెల్లిమెల్లిగా రంగు పోయి గరుగ్గా తయారైపోయి ఎండిపోయి ఇక ధూళి కింద భూమిలోకి రాలిపోతుంది. అంటే అగ్నితప్తం అయిపోతుంది మనకి కనపడకుండానే. అప్పుడు ప్రతి వస్తువు కాలుతోంది. కాలిపోతున్న ప్రతి వస్తువు నల్లగానే అవుతుంది. అది తెల్లగా ఉన్నది కానివ్వండి, ఆకుపచ్చగా ఉన్నది కానివ్వండి, ఏది కానివ్వండి, అది కాలిపోయినప్పుడు అయ్యేది ఏది అంటే మొదట అది అన్నీ ఏ రంగుని పొందుతాయంటే నలుపు రంగునే పొందుతాయి. ఈ నలుపు కాలి తయారైందాన్ని ఏమని పిలుస్తామంటే బొగ్గు అంటాం. కాలకముందు ఏదైనా అవ్వచ్చు, కాలకముందు కుర్చీ అవ్వచ్చు, కాలిన తర్వాత బొగ్గు. కాలకముందు అది బల్ల, కాలిన తర్వాత బొగ్గు. కాలకముందు తండ్రి గారి శరీరం కాల్చేసిన తర్వాత బొగ్గు. ఏదైనా బొగ్గు. ఈ బొగ్గు శాశ్వతత్వాన్ని ఎలా పొందుతుందో తెలుసా? మరి బొగ్గు బొగ్గుగా ఉండదు కదండి అని మీరు అడగచ్చు. బొగ్గు వజ్రముగా మారుతుంది. అందుకే డైమండ్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోల్ ఇంటూ బ్లాక్ కోల్. వజ్రానికి బ్లాక్ కోల్ అని ఒక, వజ్రానికి బొగ్గుకి బ్లాక్ డైమండ్ అని ఒక పేరు. బ్లాక్ డైమండ్ అని ఎందుకంటారంటే బొగ్గు వజ్రము యొక్క రూపాంతరం. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రం ఇహ పగలదు, వజ్రము చేతనే పగులుతుంది. అంటే పగలకుండా అలా ఉండిపోతుంది కాబట్టి వజ్రము శాశ్వతత్వాన్ని పొందింది. అంటే బొగ్గు శాశ్వతత్వాన్ని పొందింది, అంటే నలుపు శాశ్వతత్వాన్ని పొందింది. నలుపు శాశ్వతము, తెలుపు శాశ్వతము, రంగులు కావు కాబట్టి శివుడు కేశవుడు శాశ్వతులు. శివకేశవుల పేరు మీద ఉన్న బ్రహ్మము శాశ్వతం. అందుకని నలుపుకి తెలుపుకి అంత గొప్పతనం. అథవా అర్థం చేసుకున్న వాడికి శివకేశవుల మధ్య భేదం లేదు. సంతోషంగా శివుణ్ణి కీర్తించిన వాడు, అందుకే పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తత్వం అర్థం కాని వాడికి శివుడు ఒకడు, విష్ణువు ఒకడు. తత్వం అర్థమైన వాడికి రెండూ శాశ్వతమైనవి. రెండుగా ఉన్న ఒకటి శాశ్వతంగా. అందుకని విష్ణువు శాశ్వతుడు, శివుడు శాశ్వతుడు. మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకని నేను ఇప్పుడు అది ప్రస్తుత అవసరం అయినా కాకపోయినా నలుపు శాశ్వతత్వాన్ని కూడా మీకు ఒకసారి చూపించడానికి అవకాశం తీసుకున్నాను. కాబట్టి కర్పూర గౌరార్ధ శరీరకాయ, ఆయన శాశ్వతుడయ్యాడు శివుడు. మీరు అర్ధనారీశ్వర స్తవం పరంగా వినండి. విన్నప్పుడు ఇందులో ఒక గమ్మత్తుంది. అమ్మవారి పరంగా చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఆయన ప్రీతిని గెలుచుకోవడాన్ని ప్రధానంగా చెప్పారు శంకరాచార్యులు వారు. చాంపేయ గౌరార్ధ శరీరకాయే, ఆవిడెందుకు పుచ్చుకుంది ఆ రంగు, సంపంగిపూ రంగు? పరమశివుడి కన్నా తానేమి తక్కువగానను కాను సుమా అనిపించుకోవడానికి. దాంపత్యంలో భర్త మనసు నిండిపోవాలి తప్ప భర్త మనసు నిండడంలో కొంత జాగా ఎవరికో మిగిలే అవకాశాన్ని భార్య ఇవ్వకూడదు. అందులోకి ఎవరూ ప్రవేశించడానికి చోటు ఉండకూడదు. నిండిపోగలగాలి తనతో. అది ఎలా వస్తుందంటే అనువర్తించడము చేత వస్తుంది. అనువర్తించుట అంటే ఆయనతో కలిసి నడుస్తుంది. ఆయన వెనక ఆయనకి సంబంధించినటువంటి సమస్తాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆలోచించడం అంటే ప్రయత్నపూర్వకంగా కాదు, ఆలోచించడమే తన పరమావధిగా మార్చుకుంటుంది. ఆలోచన ఎప్పుడు ఉంటుంది? ఊపిరి ఉంటే. ఊపిరి వలన మనసు కదలిక ఆలోచన. ఆమె ఊపిరి ఆయన ఊపిరి వేదం. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారు లేదో, ఆమె ఊపిరి తీస్తే ఆమె మనసు కదిలితే పరమశివుడి గురించే కదులుతుంది. ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తుంది. ఆయన తన విషయంలో అసంతృప్తి ఏ విషయంలోనూ పొందకూడదు, అంత అనువర్తిస్తుంది. ఆయన సంతోషంగా ఉండాలి, ఎంతో సంతోషించాలి నా వల్ల. అందులో వెనకబాటుతనం అన్న దాన్ని అంగీకరించదు. అనువర్తించడం భార్య లక్షణం. అర్ధనారీశ్వర స్తోత్రం చదివి ఏమర్థం చేసుకుని కుటుంబాన్ని పండించుకోమని శంకరాచార్యులు వారి సందేశం. అంటే
ఏ భార్య భర్త పాదములను అనువర్తించిందో ఆమె భర్త గుండెలలోకి చేరుతుంది. పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అనువర్తించింది, దేహార్థ భాగాన్ని పొందింది. లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గర కూర్చుని పాదములు ఒత్తింది. ఆయన అడగలేదు నువ్వు నా కాళ్ళు పడుతూ కూర్చొని. ఎప్పుడు చూడండి లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. అంత కాళ్ళు పీకులా ఏమి శ్రీ మహావిష్ణువుకి? అంటే ఆయనకి కాళ్ళ పీకులని కాదు, ఆవిడ ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది అని. తనంత తాను ఆవిడ ఎంచుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఆయన కూర్చోపెట్టుకున్నది గుండెల్లో. ఆయన పాదాల దగ్గర కూర్చోమని లేదు, పాదాల దగ్గరే కూర్చుంటారన్నదాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు. పాదాల దగ్గర కూర్చోవడం చిన్నతనమని లక్ష్మీదేవి అనుకుని ఉంటే ఆయన గుండెల్లోకి చేరేది కాదు. పరమశివుణ్ణి అనువర్తించడం అంత ముఖ్యమనుకు పార్వతీదేవి అనుకుని ఉండకపోతే ఆయన దేహార్థ భాగాన్ని పొంది ఉండేది కాదు. సంసారమునందు భర్తని అనువర్తించడం అంత అవసరం. ఒక చక్రం తిరిగితే రెండో చక్రం తిరగాలి, ఇరుసుతో రెండూ తిరగాలి. ఏ చక్రం తిరగకపోయినా మొదటి చక్రానికి ఇబ్బందే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కలిసి తిరిగితేనే బండి నడుస్తుంది. సంసారమునందు ఈ అనువర్తించడం అన్నది భార్య వైపు నుంచి ఉండాలి. భర్త మన తిరిగి ఆయనని అనువర్తించి నడచుట అన్నది రావాలి. భర్త మన తిరిగి అన్నప్పుడు ఆయన క్షుద్రమైన నడవడి కలిగిన వాడై ఉండకూడదు. అనువర్తించడం ప్రధానం తప్ప నేనెలా ఉండాలన్నది నువ్వు చెప్పడానికి పనికిరావు. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానని పురుషుడు అనకూడదు. పురుషుడు ధార్మిక మార్గమునందు ప్రయాణించాలి, పరమేశ్వరుణ్ణి పట్టుకుని నడవాలి. అలా నడిచిన వాడెవరో ఆయన శాశ్వతుడు. ఆయన శాశ్వతత్వాన్ని అమ్మవారు కూడా పొందుతుంది. ఆవిడ శాశ్వతి, శాశ్వతైశ్వర్య. మీరు చదువుతున్నారుగా తెల్లవారు లేస్తే, భర్త వలన ఆమె కూడా ఆ స్థానాన్ని పొందేసింది. నీవు అలా నడిపించడం నీకొస్తే నీ భార్య కూడా స్థానాన్ని పొందుతుంది. అందుకే అలా నడిపించడం నేర్చుకోమనే చిటికిన వేలు పెట్టి పట్టించి నడిపిస్తారు సంప్రదాయంలో. అలా ముందు నడక నేర్పిన వాడు తండ్రి, వేలు పట్టి నడిపిస్తాడు తప్పటడుగులేస్తే. తర్వాత సప్తపది దగ్గర, ప్రధాన హోమం దగ్గర, వివాహంలో ఇక నిన్ను మహాప్రస్థానంలో పరమేశ్వరుడి దగ్గరికి నేను నడిపిస్తానని చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తాడు భర్త. అది బ్రహ్మముడి. ఆయన నడిచిన నడక వలన ఆమెకు అభ్యున్నతి. ఆయన ఇంకొకలా నడిస్తే ఆవిడ అభ్యున్నతిని పొందడం సాధ్యం కాదు. ఈ ముడి అందుకు పడింది. ఈమె తరించడం నీ నడక మీద ఆధారపడింది.